సైబర్ నేరగాళ్ల బెదిరింపులతో ములుగు జిల్లాలో ఓ గిరిజనుడు మృత్యువాత పడ్డాడు. వెంకటాపురం మండలం తిప్పాపురానికి చెందినటువంటి రామారావు వాట్సాప్కి వచ్చినటువంటి ఓ లింక్ రాగా దాన్ని ఓపెన్ చేసి తన వివరాలు నమోదు చేశాడు. వెంటనే రామారావు ఫోన్ను హ్యాక్ చేసినట్లు తెలిసింది. అప్పటి నుంచి కూడా వరుసగా బెదిరింపులకు పాల్పడడం జరిగింది నేరగాళ్లు. రామారావు కుమార్తె ఫోటోను వాట్సాప్ ప్రొఫైల్గా పెట్టి తరచూ ఫోన్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. అడిగిన నగదు ఇవ్వకపోతే అమ్మాయిని కిడ్నాప్ చేస్తామని, ఉద్యోగం రాకుండా చేస్తామని సైబర్ ముఠా రామారావును బెదిరించింది. నా పేరు సింత బాలకృష్ణ. మాది తిప్పాపురం గ్రామం, వెంకటాపురం మండలం అండి. ఈ కోదండ రామారావు అనే వ్యక్తి నాకు అన్నయ్య అవుతాడండి. ఈయన వాట్సాప్లో ఒక లింక్ వచ్చిందటండి. వాట్సాప్లో లింక్ ఓపెన్ చేసేసి ఈ మొత్తం డేటా అంతా అడిగితే మావాడు ఆధార్ నెంబర్లు అన్నీ చెప్పాడటండి. చెప్పిన తర్వాత పిల్లలు ఏం చదువుకుంటా అంటూ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెప్పాడట. అమ్మాయి వచ్చేసి బిఎస్సీ నర్సింగ్ ఫైనల్ ఇయర్ అండి, అబ్బాయి వచ్చి డిగ్రీ ఫస్ట్ ఇయర్. వీళ్ళు తరచూ ఫోన్ చేసి బెదిరించేవాడటండి. ఏమనంటే డబ్బులు కావాలా, లేకపోతే మీ అమ్మాయికి ఉద్యోగం రాకుండా చేస్తా దానింటి బెదిరించేవాడట. బెదిరించిన తర్వాత ఈయన ఏమనుకున్నాడంటే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశాడట. ఫిర్యాదు చేసినాక ఎస్ఐ గారు ఏం చెప్పారంటే, నువ్వు సిమ్ కార్డు స్విచ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకో, సిమ్ తీసేసి ఏమైనా ఉంటే ప్రాబ్లం ఉంటే సార్ మేము చూసుకుంటామని చెప్పాడట. కాకపోతే ఈయన ఏంటంటే మరి ఏం ఆలోచించిండో ఏం చేసినా తెలియదు. కాకపోతే కొద్ది కాలం నుంచి ఒత్తిడికి గురై ఆయుధం తీసుకొని గడ్డి మందు తాగిండటండి. గడ్డి మందు తాగి హాస్పిటల్లో వైద్యం పొందుతూనే మరణించాడు. నా పేరు సింత బాలకృష్ణ. మాది తిప్పాపురం గ్రామం, వెంకటాపురం మండలం అండి. ఈ కోదండ రామారావు అనే వ్యక్తి నాకు అన్నయ్య అవుతాడండి. ఈయన వాట్సాప్లో ఒక లింక్